పుస్తకం విజ్ఞాన భాండాగారం, పుస్తకం విజ్ఞుల జీవన సారం, పుస్తకం ఆలోచనల సమాహారం, పుస్తకం పరిశోధనల నదీతీరం. గురువై బోధించేది, తెరువై కనిపించేది, దొరలా చూపించేది పుస్తకము. హితమును కాంక్షించేది, హితుడై తోడుండేది, ధృతినే కలిగించేది పుస్తకము. గురువై బోధించేది, తెరువై కనిపించేది, దొరలా చూపించేది పుస్తకము. హితమును కాంక్షించేది, హితుడై తోడుండేది, ధృతిని కలిగించేది పుస్తకము. వ్రతముగ జీవితమును శృతి చేసి పలికించేది, సతతము మతి వెతగని సమ్మతి సంతతము సగేది. వ్రతముగ జీవితమును శృతి చేసి పలికించేది, సతతము మతి వెతగని సమ్మతి సంతసము సగేది పుస్తకము. పుస్తకము పుస్తకము పుస్తకము. మన సంస్కృతి ప్రభావము మవికి తెలిసేలా, మన పూర్వుల ఘన చరిత్ర కనుల ముందు మెరిసేలా. మన సంస్కృతి ప్రభావము మవికి తెలిసేలా, మన పూర్వుల ఘన చరిత్ర కనుల ముందు మెరిసేలా. త్యాగధనుల దృఢ మానసమే పథమై ఎదిగేలా, యోగి వరుల స్థిత ప్రజ్ఞత ఆదర్శమయ్యేలా. సంపూర్ణ మానవుడై సమాజాన వెలిగేలా రూపుదిద్దు పుస్తకము. ప్రాపునిచ్చు పుస్తకము, దీపమౌను పుస్తకము, దీవనౌను పుస్తకము. గురువై బోధించేది, తెరువై కనిపించేది. రచయిత ఆనంద్ గారు, ఊర్లో చంద్రశేఖర్ గారు, ముందర ఫోటో ఉంది, పూర్వ ప్రిన్సిపల్ మన మురళి గారు, భాస్కర్ గారు, జయనాథన్ గారు, అధ్యాపకులు అందరికీ నమస్తులు. ఇందాక మా తహసీల్దార్ జగదీశ్వర్, ఆయన రచయిత సాహితీవేత్త, ఆయన ప్రసంగాన్ని చాలా విషయాలు చెప్పినారు. ఒక 50 సంవత్సరాల కాలంలో లేదా ఒక 60-70 సంవత్సరాల కాలంలో మనం తెలుగులో కవిత్వ ఉద్యమాలు లేదా ఉద్యమ కవిత్వాలు ఇట్లాంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. కానీ అసలు భారతదేశం అంతటా కవిత్వం ఎట్లా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి కవితా పరిణామాల స్థితి ఎట్లా ఉంటుంది, భారతదేశంలో ఉన్నటువంటి కవులు ఎట్లా ఆలోచిస్తున్నారు, లేదా దేశంలోని ఇతర భాషలలో ఉన్నటువంటి కవులు ఎటువంటి వారు, ఎట్లాంటి జీవితాలు గడిపినారు, ఎట్లాంటి కవిత్వాలు రాసినారు, ఎట్లాంటి రచనలు చేసినారు అనే ఈ అంశాల జోలికి మనం పోవటం లేదు. మనకంటే ఒక ముందు తరం వాళ్ళందరూ కాళిదాసును జర్మన్లు మెచ్చుకున్నారు. ఆయన ఎట్లా మెచ్చుకున్నాడు, ఇక్కడ నుంచి అనువాదాలు పోతేనే వాళ్ళు మెచ్చుకున్నారు, అక్కడి నుంచి వస్తేనే మెచ్చుకున్నారు. మన దగ్గర కూడా షేక్స్పియర్, కీట్స్ అట్లాంటి వాళ్ళని చదువుకొని భావకవిత్వం ఇట్లాంటివి రాసినారు. అంటే ఈ ఆదాన ప్రదానం అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటేనే ప్రపంచ సమాజం, ఇవాళ ప్రపంచం అంతా ఒక చిన్న పల్లెటూరు అని ఇట్లాంటి మాటలు చెప్పుకుంటున్నాం. కానీ మనం ఒక తెలుగు కవిత్వం పరిధిలోనే గీసుకొని ఉంటున్నామా, లేకపోతే ఇందులో నుంచి బయటికి మనం వెళ్తున్నామా, బయట నుంచి మనకేమన్నా వస్తుందా, మన నుంచి బయటికి ఏమన్నా పోతుందా అనేటువంటి ఒక ఆదాన ప్రదాన ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతున్న సందర్భంలో ఆనంద్ సార్ 2 పనులు చేసినారు. ఒకటి, ఇరుగు పొరుగు అనే పేరుతో కవితలను పరిచయం చేసినారు, ఇతర భాషల్లో ఉన్నటువంటి కవితలను పరిచయం చేసినారు. ఇవాళ కవులను
ప్రముఖులైనటువంటి వ్యక్తులను కూడా పరిచయం చేసినారు. జగదీష్ చెప్పినట్లుగా ఒక ఖలీల్ జిబ్రాన్ తప్ప మిగతా వాళ్ళందరూ భారతీయులు. అసలు ఒక ఆధునిక కాలపు అంటే ఒక విధంగా వీళ్ళంతా దాదాపుగా ఆధునికులే. ఆధునిక కాలపు కవితా పరిణామ దశ, భారతదేశంలో ఉన్న కవితా పరిణామ దశ ఎట్లా ఉంది అని చదువుకోవటానికి, ఆధునిక భారతదేశపు ప్రముఖులైనటువంటి రచయితలు, కవులు అనేటువంటి వాళ్ళని తెలుసుకోవటానికి ఈ పుస్తకం మనందరికీ ఒక గొప్ప సమాచారాన్ని ఇచ్చేటువంటిది, ఒక ఆకర గ్రంథం లాంటిది, ఒక రెఫరెన్స్ పుస్తకం లాంటిది. ఏ కవిని ఏదైనా ఒక తమిళ కవి, ఒక మలయాళ కవి అని పేర్లు మనం వింటే వాళ్ళు ఎవరు, ఎటువంటి వారు, వాళ్ళ జీవితం ఏమిటి, వాళ్ళ కవిత్వం ఏమిటి అంటే మనం తెలుసుకోవటానికి, ఇది పాతకాలం నాటి తెలుసుకోవడానికి పూర్వగాథ లహరి అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఆధునిక కవుల గురించి తెలుసుకోవడానికి ఇట్లాంటి ఆకర గ్రంథంలాగా కరచాలనం పనిచేస్తుంది. అట్లా ఇంకొక విషయం ఏమిటంటే దాన్ని జగదీశ్వర్ కూడా ఒక ప్రస్తావన చేసినారు. ఏ కవినైనా అర్థం చేసుకోవడానికి మనకు ప్రాచీన కాలం నాడు నన్నయ్యనో, శ్రీనాథులో, పెద్దనో ఇట్లాంటి వాళ్ళు రాస్తే వాళ్ళ జీవితం ఎటువంటిది అనేది మనకు తెలియదు. రాసిన పుస్తకాలను బట్టే, అందులో ఉన్న కవిత్వాన్ని బట్టే వాళ్ళ జీవితం ఎట్లా ఉండేది, లేదా ఆ కాలం నాటి సమాజం ఎట్లా ఉండేది అని మనం ఒక అంచనా వేయటం, ఊహించటం తప్ప వాళ్ళ ఉనికి ఎటువంటిది అనేది మనకు తెలియదు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సాంకేతిక సౌకర్యాలు ఉన్నాయి, తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. పాతకాలపు చరిత్ర రాసుకోలేదు, కానీ ఇప్పుడు రాసుకునే సౌకర్యాలు ఉన్నాయి కనుక ఇప్పుడు రాసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తి అట్లాంటి రచన చేయటానికి వెనుక ఉన్న ఆయన జీవిత నేపథ్యం ఏమిటి అనేది కూడా ప్రధానమే. దాన్ని బట్టే ఆయనకి ఎట్లాంటి ఆలోచనలు వచ్చినాయి, ఎట్లాంటి రచనలు చేసినారు అనేది కూడా ఒక ప్రధానమే. దాన్ని బట్టే సామాజికమైనటువంటి స్థితి ఎట్లా ఉంది, దేశంలో సమాజ పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే దేశము, సమాజము, కవిత్వ భావన, రచన, దీని వెనుక ఉన్న ప్రేరణ, ఇట్లాంటి అన్ని అంశాలకు కూడా ఈ కరచాలనం అనే పుస్తకం మనకు ఉపకరిస్తుంది. తర్వాత ఆయన కరచాలనం చేసింది తెలుగు వాళ్ళు ఎవరితో చేయలేదు. మా జగదీశ్వర్ గారు చెప్పినట్టు ఎందుకు చేయలేదంటే, ఒక ఆయనతోటి కరచాలనం చేస్తే ఇంకొక ఆయన నా ఎడమ చేయన్న పట్టుకోమంటాడు మళ్ళీ. అందుకని తెలుగు వాళ్ళ జోలికి అవతల వాళ్ళు ఎవరన్నా పోయినప్పుడు మనం అందరం గర్వించుకోవాలి, అప్పుడు గల్లా ఎగరేసుకోవాలి. అంతేగాని మనల్ని మనం చెప్పుకోనంత అవసరం లేదు. అందుకని మన వాళ్ళందరూ మనకు పరిచయమే కాబట్టి మనకు పరిచయం లేని వాళ్ళు ఎవరో వాళ్ళని పరిచయం చేస్తాం, వాళ్ళతో కరచాలనం. ఆయన కరచాలనం చేసిన మాట నిజమే. ఇప్పుడు ఆ పుస్తకం ద్వారా మనందరితో కరచాలనం చేయిస్తున్నాడు అందులో ఉన్న వ్యక్తులతో. అట్లాంటి ఒక గొప్ప పని, ఒక నిరంతర సాధన, ఒక నిరంతర కృషి చేసి తన కవిత్వం గురించి కాకుండా మిగతా అందరినీ కూడా మనం అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి రచయిత, కవి అధ్యయనం చేయాల్సినటువంటి ఒక పరమమైన ఆవశ్యకత ఉంది అనే సందేశం కూడా ఈ పుస్తకం మనకు అందిస్తుందని నేను అనుకుంటా. మనది మనం చదువుకున్నాడు కాదు, ఇవి కూడా చదవాలని. అట్లాంటి పుస్తకాన్ని ఇవాళ యాదవంకి భారత్ ఆర్ట్స్ కాలేజీ ముందర ఈ పుస్తకాన్ని ఈ కాలేజీలో ఇట్లా ఎందుకు చేసుకున్నారు అంటే, ఆనంద్ సార్ అందుకని యాదవంకి భారత్ జీవితం ఇవన్నీ చదివితే ఏం తెలుస్తుందంటే, ఈ రచనలు చేయటానికి వెనుక ఆయన నేపథ్యం ఏమిటనేది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి ఆయన ఈ కాలేజీలో ఎందుకు చేసుకోవాలనుకున్నాడంటే, ఈ కాలేజీలోనే నేను మొట్టమొదటిసారి ఒక కవిత వినిపించినా అన్నాడు. ఈ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు సమావేశాల్లో, సభలో ఒక కవిత వినిపించిన, మొదటిసారి కవిత వినిపించిన కాలేజీ కనుక ఇక్కడ ఒక పుస్తకం ఆవిష్కరణ చేసుకోవాలి నేను అని, అది పెద్ద సభ కాకున్నా కానీ చేసుకోవాలని ఒకవేళ రామకృష్ణ సార్ ఇవన్నీ పెట్టకపోతే ఈ బిల్డింగ్ ముందర తీసుకొని ఫోటో తీసుకుందామని అనుకున్నాం. అట్లా అంటే తనకున్నటువంటి నేపథ్యాన్ని అవన్నింటిని కూడా మర్చిపోకుండా ఇవాళ ఇక్కడ పుస్తకం ఆవిష్కరణ చేసినందుకు ఆనంద్ సార్ను అభినందిస్తూ, ఆనంద్ సార్ను మనం ఒక మార్గదర్శకంగా కూడా తీసుకోవాలి ఆలోచనకు అని నేను భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. కానీ ఆనంద్ గారు చేసిన ప్రతి పని కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. అంటే ఇటు సినిమా ఇండస్ట్రీలో చేసిన చాలా ప్యారల్ సినిమా గురించి, ఫిలిం భవన్ గురించి కానీ, ఇక్కడ లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం గురించి కానీ, ఇట్లా మనకు తెలిసిన ఆనంద్ సార్ గురించి చూడండి. ఇప్పుడు ఇందాక జగదీష్ గారు చెప్పినట్టు ఇందులో ఉన్న దాదాపు 21 మంది గురించి చెప్తే సార్ అన్నట్టుగా పేర్లు విన్నోళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి తెలుసు మనకు బాగా. ఎందుకంటే మేము 10th క్లాస్లో కూడా వేద మైండ్ వితౌట్ పేరు చదువుకున్నాం మన వాళ్ళు కాబట్టి. ఆయన కొంచెం బాగా నానిన పేరు కాబట్టి మనకు వారి గురించి ఎక్కువ తెలుసు. తర్వాత భూపెన్ హజారికా అప్పుడప్పుడు వేరే ఉన్నారు. గుల్జార్ గారి గురించి కూడా ఎక్కువ పరిచయం చేసింది, ట్రాన్స్లేట్ చేసి సాహిత్య అకాడమీ గౌరవాన్ని తెచ్చింది కూడా ఆనంద్ గారు. దానికి ఇందాక మిత్రుడు వక్తలు అన్నట్టుగా సార్ ఒక సార్ రండి జగన్నాథం గారికి స్వాగతం.
నేను చూస్తాను, ఎందుకంటే నాకు పుస్తకం ఇవాళ ఉదయం 1 గంట కింద చూసి నేను అంత కాబట్టి ఇందులో ఒకే ఒక 2-3 వాక్యాలు నాకు బాగా ఆనందాన్ని, తర్వాత మనం దాచుకోదగ్గ వాక్యాలు కనిపించాయి. సార్ ముందర ఒక ఇంట్రో లాగా రాశారు, ఆత్మీయ కరచాలనం లాగా. ఒక జాతిని నిలబెట్టడంలో సృజనకారుల పాత్ర ఇది. అట్లాగే మనిషికి నడుమ, మనిషికి సమాజానికి నడుమ ఒక వంతెనలాగా కవి పనిచేస్తాడు. కానీ ఇట్లాంటి ఒక ఆర్ద్రమైన వాక్యాలు అంత ఈ ఊరికే రావు. తనను తాను దవ్వుకోవడమే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కవుల్లో కూడా ఉండే ఒక సామూహిక లక్షణం, అక్కడ ఉండే ఉద్వేగాలు ఏంది, స్పందనలు ఏంది, వాళ్ళ దుఃఖం ఏంది, వాళ్ళ సంతోషాలు ఏంది, వాళ్ళ సంస్కృతి ఏంది, ఇవన్నీ కూడా చాలా శైలిలో మరి అనువాదం చేశారు. అట్లా వాళ్ళని ఆవిష్కరించారు. తర్వాత ఇంకొక వాక్యం కూడా సార్ ఏమన్నారంటే, కేవలం కవిత్వం చదవడం కాదు, వాళ్ళ జీవితాల గురించి ఒక ఇంత మనం తెలుసుకొని ఉండాలి. దానివల్ల ఏంటంటే వారు జీవిస్తున్న సమకాలీన సమాజం గురించి కూడా తెలుస్తుంది. అట్లా నిరంతర జీవన యాత్రికుల్లాగా మనిషి ఎట్లా ఉంటాడని. తర్వాత మన గుల్జార్ గారి గురించి చదివిన చోట దేశ దిమ్మరి అని తనకు తానే చెప్పుకున్నాడు అని ఒక చోట వాక్యం అనిపిస్తుంది. నిజానికి కవులంతా కూడా అంటే ఆ పదం వినడానికి కొంచెం మనం కఠినం ఏదో ఇది అనిపిస్తుంది, కానీ సంచారి గారు ఇంకేదో బాటసారడం అంటే సంతోషం అనిపిస్తుంది గౌరవంగా. కానీ ఎవరైతే సామాజికంగా నిరంతరం సంచారం చేస్తారో, తనలో తాను సంచారం చేసుకుంటూ, ఆంతరిక అన్వేషణ చేసుకుంటూ, సమాజంలో తనను తాను ఆవాహన చేసుకుంటూ నడిచినటువంటి కవులందరి ప్రొఫైల్స్ ఇందులో ఉన్నాయి. చాలా మంచి మంచి కవితను అంటే నిజానికి సమయం అనేది మనకు ఇక్కడ ఉండే ఒక కాల పరిమితి లేకుండా ఉంటే ఒక్కొక్క దాని గురించి మనం ఎంత మాట్లాడినా అంత అవకాశం కూడా ఉంది. ఇందులో ఇంకొక వాక్యం కూడా ఉంది, ఏ అనుభవం కూడా పరిపూర్ణం కాదు అని. నిజానికి ఎప్పుడు కూడా పరిపూర్ణం అయితే కవిత్వం ఆగిపోతుంది, అక్కడికి ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తారు, ఫ్రెష్గా. ఎప్పుడు శిశిర వసంతం పునరాయాత అన్నట్టుగా ఆకులు రాలడం, మళ్ళీ ఆకులు కొత్తగా చికిత్సడం ఎట్లానో ఆ కవిత్వం కూడా ఎప్పుడు ఒక హృదయ స్పందన ఒడిసిపెట్టేట్లా కనిపిస్తాయని నాకు తెలుగులో ఒక ఈ మల్టీ డైమెన్షనల్ రైటరు, ఆర్టిస్టు సంజీవ్ దేవ్ కనిపిస్తారు. నాకు అప్పుడప్పుడు ఆనంద్ సార్ చూస్తే అట్లనే అనిపిస్తుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉండడం అనేది, అంటే ఆయన రాసిన వ్యాసాలు కూడా చాలా చాలా డిఫరెంట్ ఆర్టికల్స్ అనిపిస్తుంది సంజీవ్ దేవ్ గారి. అట్లా మనిషి జీవితానికి ఒక సార్థకత ఎప్పుడంటే లలిత కళలు ఏదైనా తాను ఆ ఆనందం పొందినప్పుడు, ఇతరులకు ఆ ఆనందాన్ని అందించినప్పుడు మాత్రమే. ఒక వెదురు బొంగు వేణువు ఎట్లా మారుతుందో, లేకుంటే వెదురు బొంగు బొంగే, దాంట్లోంచి స్వరాలు ఉత్పత్తి అయినప్పుడే వేణువు అవుతుంది. అట్లానే తన కాలాన్ని ఎవరైతే మరి ముందు ఒక రికార్డ్ చేస్తారో, కాలాన్ని ఒక కవిత్వీకరిస్తారో, వాళ్ళు ఎప్పటికీ ఉంటారని, సున్నితత్వాన్ని కోల్పోకుండా మరి తన జీవిత గమనాన్ని నడిపిస్తూ నిర్వహిస్తూ ఈ మంచి పుస్తకాన్ని మనకు అందించినటువంటి ఆనంద్ గారికి వ్యక్తిగతంగా మరొకసారి నేను అభినందన. మిత్రులు రామకృష్ణ, వేదిక మీద ఉన్నటువంటి రామచంద్రరావు గారు, మురళి గారు అంటే ఇదివరకు ఒకసారి వచ్చాము, ఆనందం ఉన్నప్పుడు కలిసినాం. ఇట్లా మిత్రులందరూ మిగతా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి తెలుగు విభాగం, తెలుగు పట్ల అభిరుచి ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఈ కరచాలనం రేడియోలో, అదేం రేడియో, ఆ రేడియోలో వచ్చినప్పుడు దాదాపు విన్నాను నేను. తెలుగు లోపల మెరుపు, ఆంధ్రభూమి మెరుపు పత్రిక లోపల తెలుగు కవులతో మొట్టమొదటి కరచాలనం మానేసిండు అని అనుమానం ఏం లేదు. అదొక పుస్తకం వచ్చింది. అయితే ఏంటంటే తెలుగు కవిత ఎవరైనా తన అస్తిత్వం ఏ భాషలో ఉంది అంటే తెలుగులోనే ఉంటుంది. మన తెలుగు కవులందరూ కూడా తెలుగు భాషలో తన అస్తిత్వం ఉంటుంది. దాని నుంచి తన విస్తరణ కొనసాగుతుంది. ఆ విస్తరణలో భాగంగానే ఆనంద్ అనేక భాషల నుంచి, భారతీయ భాషల నుంచి వారం వారం ఒక రేడియో, తాల్ రేడియో ద్వారా పరిచయం చేసి అప్పుడే నేను విన్నాన్ని. కాదంటే ఏంటంటే తెలుగు కవిత్వానికి మిగతా భాషలో ఉన్నటువంటి కవిత్వానికి ఏమైనా ఆధునిక కవిత్వం లోపల ఏమైనా పోలికలు ఉన్నాయా అని వెతికితే నిజం కూడా ఆశ్చర్యం అనిపించదు. కొన్నిసార్లు గుల్జార్ రాసుంటోడు ఎంత ధిక్కార కవిత్వాన్ని రాసిండో ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే వరవర్రావు రాసుంటోడే ఆయన కవిత్వాన్ని అనువాదం చేయకుండా ఉండలేకపోయింది. అంటే ఇట్లాంటి కవిత్వం మన తెలుగులో ఎందుకు ఉండరు అనేది కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే
మనం నిత్యంలో భవిష్యత్ అంతే తన్నేసే అవకాశాలు ఉన్నాయేమో మన తెలుగులోకి ఎక్కువ ఇట్లాంటి గుణం ఉన్నట్టుంది. ఎక్కేసే నిత్యంలో తన్నేసులు అలకగా మన రాజకీయ నాయకులు లెక్కనే మనకు వారసత్వం ఉందేమో, కవిత్వంలో కూడా కవిత్వ రాజకీయాల్లో కూడా అవి ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కాబట్టే మనము సాటి వారిని మెచ్చుకోవడం, సాటి కవిని కనీసం అరే మంచి పుస్తకం వచ్చింది, మంచి కవిత రాసామని అడిగేటువంటి సంస్కారం కూడా మనకు లేదు. నేను చూస్తే సాహిత్య పేజీలో వచ్చే కవిత్వమే చదవరు, వాళ్ళది తప్ప ఇంకోని చదివేకుంటే ఇక నువ్వేం రాస్తావు, ఏమి వస్తుంది, ఆ సమాజం గురించి ఏం పట్టించుకుంటావు అనేది ఇది ప్రధానం. కాబట్టి మళ్ళీ ఆధునిక కవిత్వం ఎంత విస్తరించినప్పటికీ, ఎన్ని కోణాలను చెప్పినప్పటికీ కూడా తెలుగు లోపట లింక్ లాంగ్వేజ్ అనేది మనకు అనువాదకులు తక్కువ ఉన్నారు, ఉన్నోళ్ళు కూడా చేయరు. వాళ్ళు ఇంగ్లీష్ ఉంది ఉదాహరణ, ఇంగ్లీష్కి పోతే బాగుంటుంది, ఇంగ్లీష్ ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు చేయరు. ఇట్లాంటి తెలుగులో వచ్చినటువంటి కవిత్వం ఇతర భాషలకు తక్కువ అరుదుగా ఉంటుంది. కానీ ఇతర భాషలకు వెళ్ళి తెలుగులకు నాటి ఠాగూర్ కానీ, శరత్చంద్ర కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ బోర్డు మందిని చదివినాం మనం. ప్రేమ్చంద్ కానీ వీళ్ళందరినీ తెలుగులోకి చదివినారు. ఎట్లా చదివినాం అంటే అనువాదం వచ్చేది అట్లా. కాబట్టి తెలుగు కవిత్వానికి మరొక చేర్పు ఇతర భాషల లోపల భారతీయ భాషల్లో కవిత్వానికి ఎట్లా ఉంది, ఎట్లా పరిపుష్టంగా వాళ్ళు రాస్తారు, మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం అనే దాన్ని తెలుసుకుంటానికి ఆనంద్ పుస్తకం ఎందుకైనా ఎంతమంది సమకాలీన కవులకు చాలామందికి ఉపయోగపడుతుంది. కవులు చాలామంది అధ్యయనం చేస్తలేరన్న ఆరోపణ కూడా ఉంది, అధ్యయనం చేస్తలేరు కూడా అని చెప్పి. కాబట్టి ఈ సమకాలీన కవులు కనీసం ఇది చదువుతారన్న వాళ్ళకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది ఇతర భాషల్లో, మన భాషల్లో మనం ఏం చేస్తున్నాం. మళ్ళీ సెల్ఫ్ ప్రమోషన్ బాగా పెరిగిపోయింది ఇటీవల. వాడు నాలుగు వాక్యాలు రాయాడు, వాడు దిగమర కవి వాళ్ళు ఎవరు సార్ అంటాడు. అది ఏం కవిత్వం రాస్తున్నావు, ఫేస్బుక్లో ఒకటేసారి 4 వాక్యాలు రాసి 4 లైక్లు 4 షేర్లు రాగానే కవి అయిపోయి అట్లా. ఇట్లాంటి సెల్ఫ్ ప్రమోషన్ కాలం లోపల ఇవాళ అధ్యయనం చాలా అవసరం. కనీసం నిరసం నుంచి అన్న చేయండి. మేమంటే సరే నేను అది కొట్టుకొని ఎప్పుడు గుల్జార్ నుంచి మొదలుపెట్టి శ్రీశ్రీ నుంచి అవన్నీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అవన్నీ చదివినాం, వేరు విషయం. అప్పుడు వేరు. కనీసం ఆధునిక కాలంలో మీకు అందుబాటులో ఉంది, మీ చేతుల్లోనే ఉంది సాహిత్యం అంతా. కనీసం 70 నుంచి అన్న చదివితే 69 దిగంబర కవుల నుంచి ఆధునిక కవిత్వం ఎట్లా వికసించింది, అసలు ఎన్ని వాదాలు తెలుగు లోపలికి వస్తున్నాయి, ఇవన్నీ కనీసం చదవకుండా కవిత్వం రాయడం అనేది ఇది బేకారు ముచ్చట అనుకుంటున్నాను. ఈ కవిగా ఎందుకు వాడు పేరు తెచ్చుకోవాలనుకుంటాడో ఏమో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కనీసం తన చుట్టూన్న సమాజాన్ని పట్టించుకోవాలి కదా. చుట్టూన్న సమాజాన్ని పట్టించుకోకుండా ప్రతిదీ ఏదో నాకు నచ్చింది నేను రాస్తా, నా ఇష్టం ఉన్నది నేను రాస్తా అంటే ఇవాళ ఎవడు ఒప్పుకోడు. ఆ విషయాన్ని గ్రహిస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా ఆనంద్కు మిగతా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, ఆనంద్కు అభినందన తెలియజేసుకుంటూ సెలవు. ముఖ్య అతిథి రామచంద్రరావు గారు, ఆర్జేడి పూర్వ ప్రిన్సిపాల్ ఈ కళాశాల. అలాగే మాకు అతి సన్నిహితులు ఈ కళాశాల లైబ్రరీగా పనిచేసినటువంటి ఆనంద్ గారు. మీరు అన్నట్టుగా చాలామంది చక్కగా పోరాటం లేకుండా వస్తారు, కానీ ఆయన జీవితాన్నే పోరాటంగా మలుచుకుని ఎదిగినటువంటి వాడు, మృత్యుముఖం నుంచి బయటకు వచ్చినటువంటి వాడు. అలాగే నాకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి, నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మా రామకృష్ణ ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉండడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మా ఇద్దరిది కూడా ఒకే గ్రామం. ఈయన చెడ్డీలు వేసుకోకముందు చూసినటువంటి వాళ్ళం మేము. పూడూరు గ్రామం సార్, పూడూరు గ్రామం, పూడూరు ఇక్కడ దగ్గర పూడూరు. అలాగే బూర్ల గారు, అలాగే మిగతా మిత్రులు, మా సహచరులు ప్రధానంగా లక్ష్మీరాజం గారు, నాకు చేదోడు వాదోడుగా నాకు కొడుకు భుజంగా ఉన్నటువంటి నాగరాజు. అలాగే ఈ శిష్యరికం అంతా నేనెక్కడ చేశానంటే మా రామచంద్రరావు గారి దగ్గర చేశాను. వారితో ప్రచ్ఛన్న యుద్ధాలు చేశాము, ప్రత్యక్ష యుద్ధాలు చేయలేదు, ప్రచ్ఛన్న యుద్ధాలు చేశాము. కానీ వారి ఆత్మీయత ముందు మేమంతా కూడా ఓడిపోయాం. అలాంటి ట్రైనప్ అయినటువంటి వాళ్ళం కాబట్టే కొంత ఇక్కడ మేము మనగలిగామని నేను అనుకుంటాను. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
ఆనంద్ గారిలో ఏ మార్పు లేకుండా అదే పనిగా సాహిత్యాన్ని సేద్యం చేస్తూనే ఉన్నాడు. నాకు బాగా నచ్చినటువంటి మనిషి ఆనంద్ గారు. ఏమీ భేషజాలు లేకుండా, ఏమి హైఫైలు లేకుండా అందరితో కలిసిమెలిసి హాయిగా తనకెన్ని కష్టాలున్నా నష్టాలున్నా అందరితో కలిసిమెలిసి ఇట్లాంటి సాహిత్యాన్ని పండిస్తున్నటువంటి వారికి నిజంగా అభినందనలు. కరచాలనం పుస్తకాన్ని తీసుకున్నట్లయితే వెనక వైపున మా చెల్లెమ్మ ఇందిరా గారు ఉన్నారు. అలాగే రెండో వైపున గోడకి ఇటువైపున ఆనంద్ గారు ఉన్నారు. ఏమమ్మా చూడు, నేను ఇంకా చాలా ఎత్తుకు ఎదగాల్సి ఉంది, ఇంకా చాలా హైట్స్ నేను చూడాలి, చూడు చూడు అని చూపిస్తున్నట్టుగా ఉంది. అలాగే ఫ్రంట్ పేజీలో తీసుకుంటే వీళ్ళ కొడుకు అన్వేష్, నాన్న నేను ఎంత ఎత్తుకు ఎదిగానో చూడు, ఈ కొండపై నుంచి ఇంకో కొండపైకి దూకడానికి సిద్ధంగా ఉన్నాను, ఆకాశమే నా హద్దు అన్నట్టుగా ఉంది ఆయన వృత్తిలో. నిజంగా ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఎందుకున్నటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో నేను చాలా వాళ్ళ అబ్బాయి చేసినటువంటి ఏదైతే సాహసం ఉందో నేను మెచ్చుకోకలేకుండా ఉండలేను. ఎందుకంటే ఆయన చక్కటి జీవితం ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ కావాల్సినటువంటి ఒక ఫీల్డ్ నుంచి వెళ్ళి రెండో ఫీల్డ్లోకి ఆయన ఏదైతే ఇష్టపడ్డాడో ఆ ఫీల్డ్లోకి వచ్చాడు. అలాగే జగన్నాథం గారు అన్నట్టు కదా, సెల్ఫ్ ప్రమోషన్లు చాలా ఎక్కువైపోయినాయి ఆ కాలంలో. అంటే మేము పెద్ద సాహిత్యాన్ని గురించి నాకు తెలియదు, కానీ సాహిత్యం కవులు ఏవైతే ఉన్నారో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల భావాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల జీవితాన్ని మరింత సుసంపన్నం చేసేవాళ్ళు, ప్రజల యొక్క అనుకున్నటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో, ప్రజల నోట్లలో నానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేటువంటివి. కానీ ఇప్పుడు కవులంతా కూడా ఒక గుంపు అయిపోయినారు, ప్రజలంతా కూడా మరో గుంపు అయినట్టు నాకు అనిపిస్తుంది. అలా కాకుండా ప్రజల యొక్క ఉద్దేశాలని, ప్రజల యొక్క వాళ్ళ ఆలోచనల్ని ప్రస్ఫుటంగా తీసుకొచ్చేటువంటి వాళ్ళు గురజాడ లాంటి వాళ్ళు కావచ్చు, మాకు తెలిసినటువంటి వాళ్ళు, అలాగే ఇలాంటి వాళ్ళు కావచ్చు. ఈ కరచాలనం మూలంగా చాలా చక్కటి విషయాలు మాకు తెలుస్తాయని నాకు అనిపిస్తుంది మీరు అందరు చెప్పేటువంటి విషయాలు గమనిస్తే. అలాగే సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలి అంటే సుసంపన్నం చేయాలి, రెండో వైపున సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సమాజాన్ని మార్చగలిగేటువంటి, సమాజం ఆలోచనని మార్చగలిగేటువంటి. ఎందుకంటే ఈరోజు సోషల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి నక్కల్లాగా పొంచి ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా అదే ఆలోచన, నక్కల ఆలోచన ఎలా ఉంటుందో అలాగే తెలుసు మనకి. అవి ఎప్పుడూ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ మభ్యలో ప్రజలు పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి ఈ దృష్టి మరల్చాలి అంటే ఇది సాహిత్యకారుల చేతన అవుతుంది. ఇది ఎక్కడి నుంచి హైఫై సాహిత్యం కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకుని వచ్చి ప్రజల్లో అర్థమయ్యే రీతిలో, జానపద రీతిలో మరే రీతిలో వీటిలలో తీసుకొని వచ్చి వాళ్ళలో ఆలోచనలో సరైనటువంటి మార్పులు తీసుకుని, ఎందుకంటే పెరుగుతున్నటువంటి సాంకేతికత మూలంగా చాలా ఆలోచనలో మార్పు వచ్చాయి, సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల్ని మేమంతా కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే క్రాస్ రోడ్స్లో ఉన్నాం అలాంటి వాళ్ళం. అటు ఆ వైపున చూసాం, మారుతున్న కాలాన్ని చూసాం, ఇటు ఈ వైపున చూస్తూ ఉన్నాం. ఈ 3-4 కాలాలను చూస్తూ ఉంటే మాకు అనిపిస్తుంది ఎంత సొసైటీ మారిపోయింది. 5 పైసలకు దొరికేటువంటి చాక్లెటు 500 రూపాయల దాకా పెరిగింది అనేటువంటి బాధ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు సరైన దిశలో నడిపించగలిగేటువంటి ఆలోచన రావాలి అని నేను కోరుకుంటూ, ఇలాంటి ప్రయోగం చేసినటువంటి ఏదైతే ఓపెన్ గ్రౌండ్స్లో ప్రజల వద్దకు పాలన అని ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు ప్రజల వద్దకే సాహిత్యాన్ని తీసుకుని పోయేటువంటి ఒకనొక ఇది, అలాంటి ధైర్యాన్ని చేసినటువంటి. అలాగే నాకు అన్నయ్య గారు నలిమెల భాస్కర్ గారు కూడా, అన్నయ్య మనం క్లాసులన్నీ కూడా రూముల్లోనే చెప్తున్నాం, ఒకసారి ఆ ప్రయోగం చేయరాదంటే వెంటనే ఆయన ఒక 4-5 రోజులు బయట చెట్ల కింద బ్రహ్మాండంగా పాఠాలు చెప్పాడు. నిజంగా అది ఎంత అనుభవాన్ని ఇచ్చిందంటే ఆ పిల్లలు ఇప్పటికి కూడా మర్చిపోలేకుండా అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు. సార్ ఆ క్లాసులు బాగుండేవి సార్ మాకు. అవన్నీ కూడా గతం కానీ ఈరోజు అన్ని హంగులు వచ్చినాయి. ఈరోజు అన్ని విధాలుగా టెక్నాలజీ పెరిగింది. దీంట్లో సాహిత్యాన్ని
పండించాల్సినటువంటి అవసరం ఉంది. సాహిత్యం ఎంత ఎత్తుకెదగాలి అంత ఎత్తుకు తీసుకుని పోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తూ, దాంట్లో వీరు నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆనంద్ గారు అటువైపున ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని పుస్తకాలు వస్తాయో, ఎందుకంటే చరిత్రలో మేమంతా కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం. ఎందుకంటే మేము పుస్తకాలు రాయలేదు, నటించలేదు, ఇంకేం చేయలేదు, మా రికార్డ్స్ ఏమి ఉండవు. కానీ కాలగర్భంలో కలిసిపోయావు. వీళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోరు, చరిత్రలో నిలిచిపోతారు. వీళ్ళ పేర్లు మాత్రమే జ్ఞాపకం ఉంటాయి, ఇంకెవరి పేర్లు జ్ఞాపకం ఉంటాయి. కానీ ఈ దుగ్ధతో చాలామంది జగన్నాథం గారు అన్నట్టుగా ఈ దుగ్ధలో పడి చాలామంది 4 వాక్యాలు రాసి నేను గొప్ప కవిని, నాకు లైకులు రాగా నేను ఇంకా గొప్ప కవిని అని చాటుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఐడెంటిటీ క్రైసిస్ నుంచి కూడా చాలామంది బయటపడేట్టుగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆనంద్ గారికి, చాలా చక్కటి అవకాశం ఇచ్చారు, రామకృష్ణ గారికి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిష్కర్త గౌరవనీయులు ఈ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ గారు, ప్రతిమ హాస్పిటల్స్ ఏఓ గారు, వారికి కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వారు మాట్లాడే ముందు ఒక వాక్యం, ఈ గుడారం విడిపోతున్నదో నా కవిత్వంతో రోజంతా ఒక్కో కుట్టు కుడుతూ మెలికల కుట్లేస్తున్నాడు. మనుషులు విడిపోతున్నప్పుడల్లా వాళ్ళను ఆత్మీయ బంధంతో కలిపేది కవిత్వం, ఇట్లాంటి సృజనకారులు మాత్రమే, లలిత కళలు మాత్రమే అని ఈ పుస్తకం చదివిన తర్వాత మనల్ని మనం ఒకసారి తవ్వుకుంటాం. నాకైతే అనిపించింది అది ప్రపంచం ఎంత పెద్దది, మనం ఇంకెంత చదవాలనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చదువుకునే అవకాశం నాలాంటి వాళ్ళకి దొరికింది, సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ. కానీ వాళ్ళు మా తెలుగు ఇక్కడ ఎంఏ చేస్తున్న వాళ్ళు, ఇంగ్లీష్ చేస్తున్న వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి నాకు చాలా బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా చదివే పరిస్థితులు లేవు. మరి ఇందాక మీరు ఆరుబయట అన్నారు, ఇప్పటికి మా మిత్రుడు చంద్రశేఖర్ చెప్తుంది, రూములు సరిపోక ఇప్పుడు 1500 మంది ఎగ్జామ్ రాయాలి ఇంకొక గంటలో, రూములు సరిపోక ఆరుబయట చెట్ల కింద పీజీ క్లాసులు కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి కుటీరం లాగానే. కాబట్టి ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ ఉన్నాయి. ధన్యవాదాలు. గౌరవనీయులు రామచంద్రరావు సార్ని సందేశం ఇస్తారు. రామకృష్ణ, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, రచయిత, కవి, మిత్రులు ఆనంద్ గారు, చంద్రశేఖర్ గారు తెలుగు విభాగపు అధ్యక్షులు, ఇందిరా మేడం, వారి బంధువులు, మా మిత్రులు కె మురళి గారు, లక్ష్మీరాజం గారు, అదేవిధంగా జుగంటి జగన్నాథం గారు, నాగరాజు కూడా మా మిత్రుడే, ప్రియాతి ప్రియమైన అధ్యాపక బృందము, టీచింగ్ నాన్ టీచింగ్ అందరికి కూడా నమస్కారాలు తెలుపుతూ, మొట్టమొదట ఈ పుస్తకము కరచాలనము అనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మిత్రులు ఆనంద్ గారు నాకు ఫోన్ చేశారు. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నా. ఫోన్ చేసినప్పుడు పుస్తకం కరచాలనము అది మీరు ఆవిష్కరించాలన్నారు. నేను ఒకేసారి ఆశ్చర్యపోయినా. దానికి కారణం ఏంటంటే నా నేపథ్యము ఇంతకుముందు మురళి చెప్పినట్టుగా మాకు లేదు, అది ఎన్నడూ రాయలేదు, కవిగా ఎన్నడూ ఏ విషయాలు చేయలేదు మేము. అంత ఆనంద్ దీనికి కాదు, ఇది కవులు మహా వ్యక్తులు ఉన్నారు, తెలుగులో సాహిత్యం చేసి పండించిన వాళ్ళు ఉన్నారు, మీరు వారిని చూసుకోవాలని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఇంకొకసారి ఏదో విషయం తెలిసిన తర్వాత నేను ఆనంద్ గారిని ఫోన్ చేసి, ఆనంద్ గారు మీరు పలానా రోజు చేస్తున్నారు కదా, ఒక పలానా వ్యక్తి ఉన్నారు, వారితో చేయించగలరా అని నేను అడిగాను. కాదు సార్, నా ప్రేమ, నా అభిప్రాయము నాది నాకు ఉంటుంది కదా అన్నారు. దిక్కచ్చిగా చెప్పాడు. అంటే నాకు వీరిక్కడ పనిచేసినప్పుడు, లైబ్రేరియన్గా పనిచేసినప్పుడు మాకున్న సన్నిహితత్వము, మేము చేసిన కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇంకొక మారు వారిని మాట్లాడకుండా సరే మంచిది ఆనంద్ గారు అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కేవలము తన మీద ప్రేమ, అభిమానము, దాంతో ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి వ్యక్తి, ఒక నిరాడంబరుడు. అందరు చెప్పారు మృత్యుముఖం నుంచి భగవంతుని కోరిక, భగవంతుడు తనే అనుకొని
ఇతను ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉండాలి, ఉండి ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తను వచ్చి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి చూస్తూ ఉంటే నిత్యము ఏదో ఒకటి నాకు వాట్సాప్లో దాంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ చూడం, కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే వాని మల్వని కొరకు మన్మడు ఉన్నాడు, చిన్న బిడ్డ కూతురు కొరకు, ఆ ముక్తకాలను రాస్తుంటాడనమాట. రాస్తుంటే బాగుందే ఆనంద్ అని చెప్పేసి ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది తనతో. సో ఈ పద్ధతిలో ఆనంద్ రచించిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయి. తర్వాత తను మొట్టమొదటి నాకు తెలిసి ఇక్కడ నేను లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు తను ఇక్కడ స్టూడెంట్, నేను ఈవినింగ్ కాలేజీలో ఉన్నా, తను డే కాలేజీలో ఉన్నారు. వారు అప్పుడే నవీన్ అంటే మల్లయ్య గారు అని లెక్చరర్ ఇన్ ఎకనామిక్స్ ఉండేది. సో ఫిల్మ్ సొసైటీ అనేది ఒకటి కరీంనగర్లో ఒక ఫిల్మ్ సొసైటీ పెట్టాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ ఫిల్మ్ సొసైటీలో దాదాపు నేను అనుకుంటా నాకు తెలిసి ఒక 4 దశాబ్దాల పాటు, ఒక 40 సంవత్సరాల పాటు మన తెలంగాణలో కాకుండా అంటే అప్పటి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో, అదేవిధంగా తను ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జ్యూరీగా కూడా పనిచేయడం జరిగింది. నాకు ఒక్కసారి జ్ఞాపకం ఉంది, నంది అవార్డ్స్ దాన్ని డిక్లేర్ చేయడానికి నాకు ఎందుకో చూస్తూ ఉంటే సడన్గా జ్ఞాపకం వచ్చి, ఇవాళ పొద్దున్నే ఆనంద్ ఎప్పుడు ఒకసారి మాట్లాడినా నంది అవార్డుకు నువ్వు జ్యూరీగా మెంబర్గా నువ్వు ఉన్నావు, దాంట్లో మెంబర్గా ఉన్నావు నువ్వు, అంటే నీ పాత్ర చాలా ఉందా, చాలా సంతోషం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది తనకి. అప్పుడెప్పుడో చెప్పడు, అది ఇవాళ పొద్దున స్ఫురణకు వచ్చింది నాకు. అట్లాంటి మిత్రుడు ఇతను, ఒక మంచి వ్యక్తి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు చెప్పింది కరెక్ట్, జగన్నాథం గారు మీరు చెప్పింది 4 రాసి నేనే గొప్ప కవిని అనే రోజు చాలామంది ఉన్నారు. పెద్దవాళ్ళు ఎవరు అట్లా ఉండరు, కానీ చాలామంది మిడిమిడి జ్ఞానంతో మేము చాలా సాధించాము, మేము చాలా చేస్తున్నాము, మేము రాస్తున్నాము అనే భావన, ఫొటోస్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఉన్నారు, వాటి గురించి మనకు అప్రస్తుతం. కానీ ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజము అది వెరీ ఇంపార్టెంట్. సమాజము ఒక జాతి నిలబెట్టడంలో, జాతిని అభివృద్ధిపరచడం లోపల ఒక ప్రేమ, ఒక స్నేహము, ఒక ఆర్ద్రత, ఇవన్నీ కూడా అవసరం. దానికి ఒక సృజనకారుడు ఒకడు అంటుంటాడు. సృజనకారుడు అంటే ఎవరు? ఒక కవి కావచ్చు, గాయకుడు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా శిల్పి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక మార్గదర్శనం చేసి వారికి ఏంటంటే నిరంతరము వారికి చెప్పేది సృజనాత్మకత, ఒక ప్రేరణ ఇచ్చేవాడు. ఏ విధంగా కళాశాల లోపల ఒక ప్రిన్సిపల్ ఉన్నట్టయితే, ఒక లీడర్ ఉన్నట్టయితే, ఆ లీడర్ అనే ఒక వ్యక్తి దెన్ కెన్ చేంజ్ ది ఎంటైర్ థింగ్. తను మార్చగలుగుతాడు కూడా. ఎందుకంటే మన సమాజం అంటే ఇప్పుడు కాలేజ్ వరకు తీసుకున్నట్టయితే, నేను వచ్చిన తర్వాత, నేను ప్రిన్సిపల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసుకున్నా, ఇది నా కాలేజ్, మేమిద్దరం కూడా ఇప్పుడు కూర్చున్న ఆనంద్, నేను ఈ కళాశాల బిడ్డలం. నేను ఇక్కడ చదువుకున్నా, వారు అక్కడ చదువుతున్నారు. నేను ఒక 10 సంవత్సరాల ముందు చదువుకున్నా, వారు 10 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి వచ్చారు. నాకు వారికి 10 ఇయర్స్ తేడా, 58 నాది 48. సో ఈ పద్ధతిలో మేము ఒకే తల్లి బిడ్డలం. మేము తేడాలు ఉంటాయి, అన్నదమ్ములు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే ఇక్కడ టైం కూడా లేదు, ఎందుకంటే ఆనంద్ గురించి చెప్పడము, పుస్తకాల గురించి చెప్పడము, రచనల గురించి చెప్పడము, మేము లెక్చరర్స్గా ఉన్నాం కాబట్టి మీరు ఎంతసేపు అయినా ఏ విషయాలైనా మేము మాట్లాడడానికి మాకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. కానీ నాకు ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక కవి గురించి, ఒక పుస్తకం గురించి, కవిత్వం గురించి, కవి యొక్క బాధ్యత గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కవి అని అతను కూడా ఎక్కడ కూడా తను ఏంటంటే సమాజం లోపల ఒక అనుబంధాలు, బాంధవ్యాలు తగ్గుతున్న రోజుల్లో, ఇట్లాంటి పరిస్థితుల లోపల ఎవరికి వారే, ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరికి వారే యమునా తీరే అనే రోజుల లోపల ఒక కుటుంబం కావచ్చు, లేకపోతే ఒక ఊరు కావచ్చు, ఒక సమాజం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు, ఆ అనుబంధాలని పోతున్నాయి. ఆ బంధాల గురించి, అనుబంధాల గురించి, సృజన గురించి, తర్వాత పోతే మమకారం గురించి, ప్రేమ గురించి మాట్లాడింది ఇది పుస్తక కరచాలనము చెయ్యి. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఒకవేళ కనుక చూసినట్టు ఎదుటి వ్యక్తి మన మీద కోపం మీద ఉన్నా కూడా మనం పిలిచి ఎదురు పడితే, ఏమయ్యా బాగున్నావా అని మీరు చేయి చాపండి, చేయేస్తాడు. కాబట్టి దాంతో ఒక ఆత్మీయత పెరుగుతుంది. అదేవిధంగా అదొక్కటే కాదు, మీరు మాట్లాడుతూ ఉంటే, వారితో మనసు విప్పి మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. ఇది మా అనుభవాలు. మేమందరం కూడా ఏదో పెద్ద గ్రేట్. ఇప్పుడు చూసండి, అక్కడ మీరు ప్రిన్సిపల్స్ అందరు ఉన్నారు,
దాంట్లో కొంతమంది మహానుభావులు ఉన్నారు. మాకు కంపారిజన్ లేదు, మేము కూడా ప్రిన్సిపల్స్ అయినాము. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా. ఈ రోజుల్లో చూసినట్టయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఈ మెటీరియలిస్టిక్ దాని గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని విల్లాలు ఉన్నాయి, తర్వాత పోతే ఇంత భూమి ఉంది, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి అని చెప్తా ఉంటే మనసు చాలా బాధపడుతుంటాయి. నేను చెప్తుంటా, మీరు దయచేసి మనీ మ్యాటర్స్ మీరు మాట్లాడొద్దండి. ఎక్కడ కూడా వాకింగ్ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా కూర్చుంటారు, అక్కడ వాక్ చేసి వచ్చి కూర్చొని ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇంత భూమి ఉన్నది, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ చెప్తుంటారంట. బాధేస్తుంది. నేను తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అండ్ సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా చెప్తా ఉంటే నేను చెప్తా ఉంటా. ఏం చెప్తుంటా, ఐవి చలపతిరావు గారిని చూసినాను, వారి జీవితం చూసిన, వారు ఐవి చలపతిరావు గారు చూసిన మహామేధావి, మహాశ్రీమంతుడు, ఆగర్భ శ్రీమంతుడు. కానీ తను పెద్ద పెరిగేసరికి తనకు మొత్తం పోయింది, ఆస్తంతా పోయింది. తన కొడుకు ఇంట్లో ఒక గాంధీనగర్లో ఒక ఫ్లాట్లో, మామూలు ఫ్లాట్లో ఉన్నారు. అదేవిధంగా కేవల్ నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళిన తనకి, ఎందుకంటే అప్పుడు సార్ మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఇక్కడ. సో వారి దగ్గర కూడా వెళ్తే వారు ఒక కొడుకు ఇంట్లో చిన్న పద్మనగర్ లోపల చిన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో సార్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంత చెప్పుకున్న జగపతిరావు గారు బ్రదర్ ఇదని చెప్పినా కూడా కొండల్లో కూడా ఒక అమీర్పేటలో ఒక ఫ్లాట్లో ఉన్నాడు. వాళ్ళందరూ కూడా డబ్బు గురించి ఆశించలేదు, దాని గురించి చెప్పుకోలేదు. అంటే ఏంటి, సమాజము విద్యార్థులను ఏ విధంగా డెవలప్ చేయాలి, కాలేజీని ఏ విధంగా, అకాడమిక్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ మన ఆనంద్ మొత్తం కూడా నేను చూసింది ఇప్పుడే, మీరు అందరు చెప్తుంటే నేను చూస్తున్నాను. నేను ఇక్కడ చూసేసరికి మురళి కరెక్ట్ పాయింట్అవుట్ చేసాడు. ఇంకా ఎంత ఎత్తుకు ఎదగాలి, ఇంత ఎత్తు ఎదిగినా ఇంకా పోవాలా పైకి అని చెప్పేసి తను చూస్తున్నాడు. కొడుకు కూడా ఉంది, కొడుకు కూడా నిజంగా కూడా తను కూడా నేను అడుగుతుంటాను, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే, మరి చదివింది బీటెక్ కానీ వాని రోల్ వేరే, తనకి ఇష్టం ఉన్న ఫీల్డ్కి తను వెళ్ళిపోయినాడు. ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా దాంట్లో రాణిస్తున్నాడు. అదృష్టవంతురాలమ్మ నువ్వు, ఇందిరా నువ్వు అదృష్టవంతురాలివి. ఆనంద్ మీరు కూడా అంతే, మీ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మంచిగా, మనకు కావాల్సింది పిల్లలు మంచి సెటిల్ అయ్యి మంచిగా ఉండి ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే కోరుకుంటుంది తండ్రి, మిగతా విషయాలు కాదు. సో ఇక్కడ తను ఆనంద్ దీంట్లో ఫోర్వర్డ్లో అంటే మొదట్లో తను రాసిన దాంట్లో ఇప్పుడే చూస్తున్నా, మీరు అందరూ చూస్తా అంటే నేను పుస్తకం తిరిగేలే. నేను చెప్పిన కదా, నేను ఈ పుస్తకాలు నేను చదవలేదు. ఇది కవితల గురించి కానీ ఏదైనా గురించి ఉంటే అప్పుడప్పుడు చూస్తుంటాను, కానీ తను రాసేది ఎక్కువ చూస్తుంటాను. దీంట్లో తను రాశాడు, ఎంతకన్నా మంచిది మనకి ఏం కావాలి, ఎందుకైనా మంచిది కనురెప్పలు తెరిచే ఉంచాలి, ప్రకృతి ఏ అందమైన దృశ్యాన్నో నీ కంటిలో వేసిపోవచ్చు. ఇది వండర్ఫుల్. తన ఆలోచన ఇది చక్కగా వచ్చింది. అదేవిధంగా ఎందుకైనా మంచిది నీ పిడికిలి తెరిచే ఉంచాలి, ఎవరైనా నీ చేతిలో చేసి స్నేహహస్తం కలిపేయచ్చు. కరెక్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేనైతే నా అనుభవపూర్వకంగా ఏడికి వచ్చిన తర్వాత నేను పని చేస్తున్నప్పుడు ఇవే మనం చేసిన ఇవన్నీ మన సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు కదా, ఇది అన్నీ వచ్చినాయంటే అది ఒక వ్యక్తికి ఒక గొప్పతనం కాదు, అందరం కలిసి ఒక టీం వర్క్, ఒక టీం స్పిరిట్లో మేము చేసుకున్నాం. ఒక విషయం ఈ సందర్భంగా అప్రస్తుతం కావచ్చు, కానీ ఒక విషయం ఈరోజు మీకు చెప్తున్నాను. మాకు అంబరీష్ గారని మా కమిషనర్ గారు ఉన్నారు. అంబరీష్ గారు ఏం చేశారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాలేజ్ అప్పుడు ఆ రోజుల్లో 176 కళాశాలలు ఉన్నాయి. 176 కళాశాల లోపల ఒక 10 కళాశాలను తను సెలెక్ట్ చేసి NAAC నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్గా పోవాలి, మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి 10 కాలేజీల లోపల మన కాలేజ్ కూడా ఒకటి. దాంట్లో మన కాలేజీలో ఒకటైన తర్వాత 10 కాలేజీల ప్రిన్సిపల్స్ మీటింగ్ పెట్టిండు. ఆయన అంటే భయము, చాలా భయము, ఏమంటాడో ఎప్పుడేమంటాడో తెలియదు. కూర్చొని మీటింగ్ పెట్టిండు, ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత మీరు అంతా టైం ఇవ్వండి, నాకు టైం బౌండ్ ప్రోగ్రామ్, మీరు ఎప్పుడు పోతారు అని అడుగుతుంటే ఎవరు కూడా అందరూ కూడా పరీక్షలో పేపర్ ప్రశ్నపత్రం వస్తే ఏమి అర్థం కాకుండా ఉన్నప్పుడు అటు ఇటు చూస్తాము. పిల్లలు నేను రాస్తలేను కానీ వీడియోని రాస్తాడు, నేను రాయిపోయిన పర్లేదు కదా వీడియోని రాస్తున్నాడా అని చెప్పేసి అట్లా చూసినట్టుగా అందరం ముఖాలు చూసుకున్నాం. ఏందే ముఖాలు చూస్తారు ఏందే అది అనగానే ఆయన అడగంగా అబ్బో ఎట్లయితే సార్ మీరు తొందర పెడితే ఎట్లయితే సార్, సంవత్సరం తర్వాత మీరు ఏమైనా ఆలోచన చేస్తాం కానీ ఇప్పుడు మేము ఆలోచించే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇవన్నీ చేయాలి కాబట్టి అంత కష్టము, ఎందుకు అక్కడ మిత్రులు ఉండరు, సహకరించరు, అదొక పెద్ద అది సార్ అది అని చెప్తా ఉన్నారు. పిఎని పిలిచిండు, ఒక పేపర్ తీసుకురాను, వైట్ పేపర్ తీసుకురామన్నాడు. 10 మందికి 10 కాగితాలు ఇచ్చిండు ఆనంద్, ఇచ్చి రాయమన్నాడు. ఎవరెవరు మీకు ఇష్టం లేదో చెప్పు, వాళ్ళని తీసి ట్రాన్స్ఫర్ చేస్తాను. కమిషన్ చేయగలిగింది అంతే కదా, నౌకరు తీసేయలేరు కానీ ట్రాన్స్ఫర్ చేయగలదు. వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత సార్ అందరూ ఇచ్చిండ్రు, పేపర్ కలెక్ట్ చేసిండ్రు, తీసుకున్నాడు, పోయిండు, లెక్క పెట్టి ఎంతమంది ఉందో తేల్దామని చెప్పి చూసిండు.
చూసేసరికి 9 వస్తాయి, 10 వస్తలేవు. 9 కాయిదాలు ఉన్నాయి, ఇంకొక కాయిదా లేదు. ఎవరా ఏంది అని ఆ పిఏకి పిలిచి, అరే యూజ్లెస్ ఫెలో 10 కదా, మరి 9 ఉన్నాయి, ఇంకొకటి ఏది అని చెప్పి అడిగినారు. అడిగి చూస్తే సార్ కరీంనగర్ కాలేజ్ SRR కాలేజీలో వేస్తారని. ఆ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఆ పిలువా అన్నాడు. నేనా మెట్ల మీద అటు ఇటు తిరుగుకుంటూ ఉన్నా, ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎందుకంటే అసోసియేషన్ ఉన్నాం కాబట్టి చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడ మాట్లాడుకుంటున్నా. ఆయన పిలువ అంటే సార్ మేము పిలుస్తున్నాను. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు అయినా నాకు అర్థం కాదని మళ్ళీ పోయిన తర్వాత ఆయన కూర్చోద్దా బాసా అన్న తర్వాత, రామచంద్రరావు ఏదయ్యా నీ కాగితం ఏదన్నా ఇయ్యలేదు సార్ అన్న. ఎందుకు ఇయ్యలేదు, నీకు ఇవ్వరు లేరా అన్నారు. అంటే అంతా ఓకేనా అన్నారు. అంత ఓకే అంటే ఓకేనే సార్ అని నేను అన్నా. అదేందని, ఏం సార్ ప్రతి వాడు మీరు ఏదో ఒక్కడిద్దరు రాసిస్తారు, ఒక్కొక్క కాలేజీలో 10 మంది పేరు రాసిచ్చాను. 10 అంటే 9, అది 70-80 మంది వాళ్ళు ఉన్నారు. నేను రాసిస్తే నేను ఒక 5-6 పేర్లు రాసిస్తే అప్పుడు ఏమైతే సార్ ఇది కాదు, అయ్యేది కాదు. నా 5-6 కాదు, అందరూ మంచి వాళ్ళే ఉంటారు సార్. ఒకరిద్దరు కొంచెం మొదట్లో కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటాము, చేస్తాము, మాకు అవసరం లేదు సార్, నేను అందుకే ఇయ్యలేదు సార్. లెక్చరర్ల నేమ్స్ సార్? లెక్చరర్ నేమ్స్, ఎవరి నేమ్స్ మరి, ఇంకా స్టూడెంట్స్ నేమ్స్ కాదు కదా, లెక్చరర్లే లెక్చరర్ నేమ్సే. అయితే నేను అన్న తర్వాత ఏమన్నానంటే కూర్చోమని ఆనందం, అంతసేపు కూర్చోమని కూర్చున్న తర్వాత ఎట్లా చేస్తావు అంటే, ఏముంది సార్ అందరు చేస్తుంటే వాళ్ళు కూడా వస్తారు సార్, నేను మేనేజ్ ఒక ఇద్దరు చేయలేదు అనుకోండి, చేయకపోతే దాంట్లో ఏముంది, ఇంట్లో మాత్రం అందరూ ఉంటారు, అందరూ ఒక తీరుగా పని చేస్తారు, ఒకటి ఎక్కువ తక్కువ చేస్తారు, దాంట్లో ఏం లేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. వెరీ గుడ్. కూర్చోబెట్టి మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్, అప్పుడు బ్యాన్ ఉంది, యూ కెనాట్ ట్రాన్స్ఫర్. నువ్వు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ అంటే, గవర్నమెంట్ ఆర్డర్ శాంక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ పంపాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇంతమందికి ఇస్తారా సార్, ఇయ్యరు కదా, అది ఇది అన్న తర్వాత మంచిదని నా ముందే అవన్నీ పేపర్లు చెప్పి దాంట్లో పడేస్తాడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, ఇక్కడ దీంట్లో చెప్పిండు వాస్తవం. మనము అందరితో కలిసి ఉంటే, ప్రిన్సిపల్ అనేవాడు నేనే చెప్పిన, ప్రిన్సిపల్ అనే అతను ఎవరండి, హూ ఈజ్ ప్రిన్సిపల్ అతను ఎవరు, లెక్చరరు. దాంట్లో ఎవడో కూడా ఇంటి పెద్ద ఉంటాడు కదా, దాంట్లో సీనియర్ కాబట్టి తనని ఇక్కడ కూర్చోబెట్టిండ్రు, అంతేకాని వేరే కాదు కదా అని చెప్పేసి ఇట్లా చేస్తే మాకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చినాయి. సో అదేవిధంగా కవిగా మీరు చేయాల్సింది చాలా ఉంది. సమాజం లోపల మురళి కరెక్ట్ పాయింట్ చెప్పినారు మీరు, సమాజంలో విపరీత ధోరణులు పోతున్నాయి. ఏమవుతున్నది, ఏం పోతున్నది పేపర్ కనుక చూస్తే అన్నీ ఎట్లా విషయాలు వస్తున్నాయి పేపర్లో. గవర్నమెంట్ తరఫున మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే కావచ్చు, ఏదైనా కూడా చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. కాబట్టి ఒకటి నేను కోరేది, మీకు ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు కవిగా మార్పు తీసుకొస్తారు. ఎవరు తీస్తారండి? ఒకవేళ ఉద్యమం చేపట్టాలన్నా ఏది చేసినా కూడా రైటర్స్, కవులు, రచయితలే ఇవి చేయగలుగుతారు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాళ్ళ లోపల ప్రేరణ కలిగించి ఉత్తేజాన్ని కలిగించి చేస్తారు. కాబట్టి ఇట్లాంటివి వాటిని తగ్గించి మీరు చెప్పినట్టుగా సమాజము అభివృద్ధి చెందాలి, సమాజంతో అందరం కలిసి ఉండాలి, మన అందరం కూడా ప్రపంచం అంతా కూడా మంచి సంతోషంగా ఉండాలి అంటే మీలాంటి వాళ్ళ సేవ ఎంతో అవసరం ఉంది. మీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి సామర్థ్యాలు మీకున్నాయి కాబట్టి మీరు రాయాలి. అదేవిధంగా మీరు టీవీ ఆన్ చేస్తే, పేపర్ చూస్తే పరిస్థితి ఇది, టీవీ ఆన్ చేస్తే ఏముంటుందండి, అంతా కూడా సీరియల్ చూస్తూ ఉంటారు. ఇట్లా ఏందమ్మా సీరియల్స్ ఏం చూస్తారు, దరిద్రంగా ఉన్నది ఆ సీరియల్స్, మీరు ఏం చూస్తారమ్మా అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే, శత్రువు స్త్రీకి స్త్రీయే శత్రువు, అంత ఘోరంగా చూపిస్తూ ఉన్నారు. కాబట్టి నేను అందరూ కూడా ఇది కూడా మాట్లాడిన, ఆనంద్ ఇది పరిస్థితి బాగాలేదా, కొంచెం మీరు ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్పేసి. అంటే మనకు అల్టిమేట్గా సమాజం లోపల అందరం కూడా సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఉండాలి. డబ్బు ఎక్కువ ఉందో తక్కువ ఉందని కానీ అందరం మనుషులమే, అందరం కూడా ఒకే రకంగా మనం ఉండగలగాలి. కాబట్టి ఆ రకంగా మీరు ఇట్లాంటివి చేసినట్టయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇంతమంది, గండ్ర లక్ష్మణరావు ఉన్నారు కవి, అదేవిధంగా మిగతా మన సారు భాస్కర్, వీళ్ళంతా ఉండంగా కూడా మీరు నన్ను పిలిచి ఈ కాలేజీకి మళ్ళొక్కసారి కాలేజీ లోపల అందరినీ చూసుకునే పరిస్థితి వచ్చి, పూర్వ ప్రిన్సిపల్స్ని, ప్రస్తుత ప్రిన్సిపల్స్ని, మిత్రులను అందరినీ, అధ్యాపకులందరినీ చూసుకోవడానికి నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలు, అభినందనలు. దీన్ని చెప్పలేను, ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్ అంత దట్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ఇది పద్ధతిలో ఉంది. కాబట్టి సమాజం అయితే డోల్ డ్రమ్స్లో ఉన్నది. దీన్ని అందరూ కూడా, వారే కాదు, దీన్ని మీతో ఎక్కడికి పడితే అక్కడ మనం కలిసిపోయేటట్టుగా ఉండాలి. అందరం కూడా నిరంతరంగా ఒకరికొకరు మనం అభిప్రాయాలు చేసుకుంటూ మన విద్యుక్త ధర్మాన్ని మన సమర్థవంతంగా చేసినట్టయితే సమాజం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు,
సో మరొకసారి వీరికి ప్రిన్సిపల్ రామకృష్ణ గారికి మిత్రులందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కవులు రచయితలు తెలుసుకోవాలనుకుంటాను తప్ప మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు. తెలుసుకునే అవకాశం లేదు, తెలుసుకునే అవకాశం లేదు. కానీ గతంలో సాలు ఇరుగుతోడు అనే పుస్తకం తీసుకొచ్చింది. అందులో అనేక మంది కవుల యొక్క వారు రాసినటువంటి అత్యుత్తమ కవితలు ఎంపిక చేసుకొని వారే ట్రాన్స్లేట్ చేసుకొని మన ముందుకు తీసుకొచ్చాం. నిజంగా ఇక్కడున్న చాలామంది తెలుగు ప్రపంచంలో లేదా ఇతరుల కవితలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అరుదు, చదవరు. అందుకని సార్ వల్ల ఏం జరిగింది, ఓహో ఆ కవితల్లో అస్సామీ కవితల్లో ఓహో భూపేన్ హజారికా రాసినటువంటి కవిత ఓహో ఈ రకంగా రాశారా, లేదా ఆయా అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటి గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. ఇప్పుడు అదే సిరీస్లో భాగంగా అప్పుడేమో కవితలు తీసుకొస్తే ఇప్పుడు ఆ రచయితల యొక్క ప్రొఫైల్స్ని మనం ముందు తీసుకురావడం జరిగింది. నిజంగా ఇప్పుడు తరానికి అవి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే అందులో ఏ ఒక్కరిని చూసినా దానికి గిరీష్ కర్నాడ్ నేను పేజీలు తిరిగేస్తే అసలు ఎంత ఇన్స్పైరింగ్ ఉంది గిరీష్ కర్నాడ్ ఆయన రాసిన. అందులో నిజంగా చెప్పాలని నాకు ఒక్కలో ఇద్దరు మాత్రమే కొద్దిగా తెలుసు. అందులో గిరీష్ కర్నాడ్ రాసినటువంటి పుస్తకం ఒక నాటికను నేను చూశాను, తెలవదనాన్ని. అది కూడా నేను ఇంగ్లీష్లో చూశాను విచిత్రంగా. ఓహో నాటిక అంటే ఇంత గొప్పగా ఉంటుందా, అసలు ఇంత గొప్పగా క్యారెక్టర్స్ ఇంత గొప్పగా ఆవిష్కరించచ్చా అని ఒక నాటిక చూసి తెలిసింది. నిజంగా నాటికలు నాకు చిన్న అభిప్రాయం ఉంది, చిన్నప్పుడు నాటకాలు చూసినా కానీ. అది బెంగళూరులో ఆ సినిమా ఆ నాటికను చూసిన తర్వాత ఓహో ఇంత గొప్పగా రాయొచ్చాను. ఆ తర్వాత తెలిసింది అది అయిపోయిన తర్వాత అది గిరీష్ కర్నాడ్దేనని, ఆయన కన్నడ సాహిత్యంలో అతి గొప్ప రచయిత అని. అంతే కదా, సాహిత్యంలో కాకుండా సినీ రంగంలో కూడా చాలా పేరెన్నికైనటువంటి వ్యక్తి అని అప్పుడు తెలిసింది. ఇంకా విచిత్రం ఏంటంటే అందులో ఎంత గొప్ప ఒక్కొక్కరు చూస్తే ఎంత విలక్షణంగా ఉన్నాయంటే గిరీష్ కర్నాడ్ గారు ఆంగ్లంలో చదువుకొని తన జీవితాంతం కన్నడ రచనలు చేస్తారన్న సంగతి తెలిసి నాకైతే ఆశ్చర్యం అనిపించింది. నేను చాలా సాధారణంగా నాలుగు కొద్ది గొప్ప ఇంగ్లీష్ రాగానే ఏదో ట్రాన్స్లేట్ చేసి నేను ఇంగ్లీష్ రైటర్ అని చెప్తున్నా. అందుకు భిన్నంగా అతను మొత్తం ఆంగ్లంలో చదువుకొని అంటే తెలుగులో అతని మాతృభాష అయినటువంటి కన్నడం రాయడం, అట్లా ఎవరిని చూసినా ఆ పుస్తకంలో ప్రతి ఒక్కరితో ఒక విలక్షణత కనిపించింది. ఇంతకుముందే సార్తో సంబాల్పూర్ భాషలో రాసినటువంటి హల్దార్ నాగ్ అంటే ఏమాత్రం చదువుకోకపోయినా అది ఏదో హిందువులు ఎప్పుడో చదివాను నేను. అది పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు సార్ అందులో వచ్చిన ప్రింటింగ్ ఎర్రర్ కూడా దొరికింది. అది 2016 రావాల్సి ఉంది, 1916 పద్మశ్రీ అవార్డు వచ్చింది ఎట్లా తిరిగేస్తే. కాబట్టి హల్దార్ నాగ్ గురించి చూస్తే అమ్మ ఏంది ఇంత ఒరిస్సా ఒక సంబల్పూర్ భాషలో ఒక అక్షరాలు బడికి వెళ్ళినటువంటి ఒక నాగ్ గారు ఇంత గొప్పగా రాసి ఒక పద్మశ్రీ అవార్డు తీసుకున్నారా అంటే అందులో ఎవరి విలక్షణత వారిదే. కానీ మరి అందులో విచిత్రంగా తెలుగునాట యొక్క వ్యక్తి యొక్క అందులో లేరు. బహుశా ఒక్కరిదన్నా మీరు చేస్తే బాగుంటుంది మా ప్రొఫైల్లో. మరి లేదా ముందు అవన్నీ చదివిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడగానే అవన్నీ చదివిన తర్వాత ఏమనిపించింది, ఆ వ్యక్తుల యొక్క ఒక్కొక్కరి కృషి చూస్తే పెయింటింగ్ నుంచి మొదలుకొని అనేక ప్రక్రియలలో నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తుల జాబితాను మీరు రాశారు. మీరు కూడా ఆ సరసకు చెందిన వారే. వాస్తవంగా చెప్పాలని నేను అవి చూస్తే అందులో ఒక్కరు కూడా నాకు పెద్దగా పరిచయం, నలుగురికి మించి మీకు నాకు ఎవరు తెలియదు. కాబట్టి అన్ని రంగాల్లో కృషి చేసి వారు కూడా అంటే నిజంగా నేను ఐ వాంట్ టు షూక్ హ్యాండ్స్ విత్ ఆల్ ద పీపుల్ ఇన్ ద బుక్. కానీ తర్వాత తెలిసింది నాకు అర్హత లేదని, నేను ఇద్దరో ముగ్గురో పరిచయం ఉన్నదని. సార్ లాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళందరితో అందరూ రాసినట్టు 25-27 మంది వాళ్ళతో కరచాలనం చేసి అర్హత సార్ ఒక్కరికే ఉన్నదని నేను బుక్ కొద్దిగా చదివిన తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి ఇదే స్ఫూర్తితోనే సారు ఇంకొక విషయం ఏమంటే ఐ ప్రే ద గాడ్ టు గివ్ హిమ్ ఎ ఫుల్ లైఫ్ సో దట్ హీ కెన్ కంట్రిబ్యూట్ మోర్ అండ్ మోర్. He will enrich the Telugu literature. Besides his works, his life will endure forever. With this opportunity, I thank you, Ananda. ఆవిష్కర్త కూడా తెలుగేతర అతిథి అంటే సాహిత్యంతో సంపూర్ణంగా అది కూడా చాలా సంతోషంగా ఉంది. తర్వాత సార్ ఇక్కడ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు నేను బైన్సాలో ఫేస్ ప్రిన్సిపల్గా ఉన్నాను. అంబరీష్ గారు ఆ మీటింగ్లో పెద్ద మీటింగ్లో నేను కూడా ఉన్నాను, లోపల కూడా అప్పుడు జస్ట్ నేను 27 years ప్రిన్సిపల్ ఎఫ్ఏసీగా ఒక 6-7 years పనిచేసిన, బాగా గుర్తున్నాయి ఆ రోజులు. చాలా అంటే ప్రెషర్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కూడా ప్రిన్సిపల్ పోస్ట్కి. అయినప్పటికీ ప్రెషర్ను ప్రెజర్గా ఎట్లా మార్చుకోవాలో మీ అటువంటి పెద్దలందరి దగ్గర నేర్చుకున్నాం కాబట్టి నడుస్తాను సార్. చెట్లంటే ఆకాశం పైన భూమి రాసే కవిత్వం అంటూ అంటే వర్షాన్ని చూస్తే మామూలు వాళ్ళకు వానలాగానే అనిపిస్తాయి కావచ్చు, కవులకు డిఫరెంట్గా అనిపిస్తాయి. మన వరదాచార్యులు లాంటి వాళ్ళు వసుధారానికి తలంబరాలు అన్నాడు, అట్లా కవి చూపు వేరే ఉంటుంది. అట్లాంటి మరి అనేక మంది కవులను చూసినటువంటి మరి పెద్దలు వారాల ఆనంద్ గారు స్పందన తెలియజేసే కోరుతుంది.
మొట్టమొదట నా ఆహ్వానాన్ని అంగీకరించి తను ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ దాకా వచ్చి నా పుస్తకాన్ని ఆవిష్కరించిన పెద్దలు రామచంద్రరావు గారికి మొదట థ్యాంక్స్ చెప్పుకుంటూ, అట్లాగే నా ఆహ్వానాన్ని అందుకురిసిన మురళి గారు, ఇంకా ఇతరత్ర మిత్రులంతా జగన్నాథం, భాస్కర్, లక్ష్మీనారాయణ సారు, చాలామంది, శివప్రసాద్, అందరూ కేవలం ఆనంద్ మీద అభిమానంతో వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ పుస్తకం గురించి మాట్లాడుకుంటే నిజానికి ఈ పుస్తకం కంటే ముందు నేను సార్తో ఉన్న అనుబంధాన్ని సార్ చెప్పినట్టుగా ఒక మాట చెప్పి నేను మిగతా ఇంకొక 5 నిమిషాల కంటే ఎక్కువ తీసుకున్నాను. ఒకనొకప్పుడు అంటే దాదాపు ఒక 10-11 సంవత్సరాల క్రితం ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకు సంబంధించి ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రతిమ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఫలితాన్ని చూసి బయటకు వచ్చి మా ఇందిర బోర్ నడిచిందండి. అంటే ఇక ఎండ్ ఆఫ్ ద డే అనే లెవెల్లో చెప్పారు. బయటకు వచ్చి సార్ అక్కడే ఉన్నారు, సార్ దగ్గరికి వెళ్ళాము. సార్ని చూసినాక ఇందిర ఇంకా బాగా బర్స్ట్ అయిపోయింది ఆల్మోస్ట్గా. అప్పుడు సార్ వచ్చి ఇందిర మీద చేసి, అది కాదమ్మా, ఏం కాదు, ఎందుకు 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 అని ఒక ఫాదర్లాగా ఆమె అన్నది, ఇప్పటికీ అంటది, మా ఫాదర్లాగా అనిపించింది సార్. ఆ అనుబంధమే ఇవాళ నన్ను ఇక్కడ కంపల్సరీగా రావాలన్నారు. మధ్యలో కూడా సారే ఇంకొక ప్రపోజల్ పెట్టారు. అలా పెద్ద ఆయన ఉంటున్నాడు కరీంనగర్లో, ఆ రోజు తనతో చేయించి ఆనంద్ అన్నారు. నేను కాదు సార్ అని చెప్పాను. నిర్మోహం, సార్ ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ అంతే బ్లంట్గా చెప్పాను, అట్లా కాదు సార్, ఇండివిజువల్గా ఎవరి వాళ్ళకి అభిమానాలు, ప్రేమలు ఉంటాయి, అది మీరు కానొద్దాను. అలా ఒక రిలేషన్షిప్. దానికంటే ముందు ఇంకొక సందర్భం కూడా చెప్పాడు. కాలేజీకి వచ్చిన కొత్తలో, అప్పుడంతా మేము యంగ్ అందరం అదే ఏజ్లో ఉన్న వాళ్ళు మసుకు 1-2 ఏళ్ళు. ఒక సంఘటనలో సార్తో ఘర్షణ కూడా అయింది నాకు. అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్. ఏదో ఒక సందర్భంలో వస్తే దాని రియాక్షన్ వస్తే సార్ నన్ను లోపల పిలిచి ఇది కాదు అన్నారు. అంటే నేను సార్ అది నా ప్రమేయం కాదు కానీ సారీ అనుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఆ క్షణం తర్వాత ఇవాళ వరకు కూడా సార్ నేను అట్లా బిహేవ్ చేశాను, సార్ అట్లా ఫీల్ అయ్యాను, మేమందరం మిగతా అందరూ అట్లా ఫీల్ అయినాను. ఎవ్వరు ఆ ప్రస్తావన ఇవ్వాలని తెస్తున్నారు వాళ్ళు ఆఫ్టర్ 15 to 20 years తర్వాత. దాదాపుగా 20-22 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బాగా గుర్తుంది నాకు. అంటే అప్పుడున్న ఎమోషన్స్లో, ఆ ఏజ్లో ఏదో ఒక సందర్భంలో సార్ ఒక మాట అంటే నేను బాగా ఎమోషనల్ అయిపోయాను. అది నిజంగా నా లైఫ్లో ఆలోచిస్తే అదొక బ్లాక్ మార్కే ఆ డే. అట్లా ఉండాల్సింది కాదు. ఆనంద్ అనేవాడు, ఆనంద్ అనే క్యారెక్టర్కి, బట్ చిన్నప్పటి నుంచి ఉన్న క్యారెక్టర్కి ఆ రోజు ఆ రియాక్షన్ ఉండాల్సింది కాదు నా దగ్గర. కానీ అది ఎందుకు వచ్చిందో తెలీదు. అదొకటి జరిగింది. ఆ తర్వాత సరే సార్ అట్లాగే దగ్గర తీసుకున్నారు, మేము అట్లాగే ఉన్నాం. ఆ తర్వాత కూడా అనేక సందర్భాలు, 2 సందర్భాలు చెప్తే 2 సార్లు చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కాలేజీకి తీసుకొచ్చి 2 సందర్భాల్లో చాలా సక్సెస్ఫుల్గా కార్యక్రమం చేశారు. గోల్డెన్ జూబ్లీ ఒకటి, అంతకుముందు ఆయన నగర బాట అనే కార్యక్రమం ఉండే. కొంచెం ఇనిషియేషన్ తీసుకొని లైబ్రరీ బిల్డింగ్ రావడానికి నా ప్రపోజల్ పెడితే సార్ ముందుబడి దాన్ని కంప్లీట్ చేయించారు. అట్లా అనేక జ్ఞాపకాలు చెప్పుకుంటే ఎస్ఆర్ కాలేజీకి సార్కి, మిగతా అందరికీ కూడా మురళి సార్ కానీ, లక్ష్మీరాజ్, అప్పుడు పార్థసారథి గారు. యాక్చువల్గా ఏమైందంటే ఒకరోజు పార్థసారథి గారు కమిషనర్ లక్ష్మీనారాయణ గారు కాలేజీకి వచ్చారు, విజిట్కి చూడడానికి వచ్చారు, లైబ్రరీకి వచ్చారు. పార్థసారథి గారితో నాకు కొంచెం ఇంటిమేసీ ఉండేది. లైబ్రరీ చూస్తుంటే నేను మెల్లిగా అన్నాను సార్ తోటి, సార్ బిల్డింగ్ అయితే బాగుంటుంది సార్, బాగా స్టాక్ ఉంది, కష్టమవుతుంది అన్నారు. సార్ వెంటనే అందుకున్నారు. వారితో అవునండి ఆనంద్ చెప్పేది కరెక్ట్ అంటే. ఆయన ఎంత ఫాస్ట్గా యాక్టివేట్ చేశారంటే కమిషనర్ గారు చెవులు వేశారు. అప్పుడే అన్నారు, ఆనంద్ అంటున్నారు, సార్ అంటున్నారు బిల్డింగ్ సరిపోవట్లేదు, బిల్డింగ్ కావాలంటే. ఆయన కూడా ఎందుకు ఆ క్షణం అట్లా అయింది. ఆయన ఏమన్నాడు లక్ష్మణ్ గారు, సార్ అది నువ్వు సపోర్ట్ చేస్తా అంటే మాదే ఉంది, యూ సపోర్ట్ ఇట్, డీల్ కంప్లీట్ అట. దాని తర్వాత ఏం చేశారు, పార్థసారథి గారు ఒకరోజు ఫోన్ చేశారు రాత్రి, ఆనంద్ నీ లైబ్రరీ బిల్డింగ్ ఫౌండేషన్ వేయించుకుంటావా, సీఎం వస్తున్నారు. నేను షాక్ అయ్యాను. అదే సార్ ఎట్లా అంటే రేపో ఎల్లుండో వచ్చే ప్రోగ్రామ్ ఉంది, కలెక్టరేట్లో ఆయన హెలికాప్టర్ దిగాలి, దాన్ని రూట్ మార్పిస్తాను, ఎస్ఆర్ఆర్ కాలేజీలో దిగుతాడు, బయటకు రాగానే అక్కడ ఫౌండేషన్ వేయించుకో, ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే అక్కడ చేయించుకొని ఊళ్ళోకి వెళ్తారని చెప్పారు. ఎవరు చేస్తారండి. అప్పుడు సార్ రియాక్ట్ అయ్యి వెంట టకా ఎప్పటికప్పుడు ఆ స్టోన్ చేయించడం నుంచి మొదలు పెడితే అన్ని పనులు చేస్తాం. వైఎస్ఆర్ అక్కడ దిగాడు, లోపలికి వచ్చి ఫౌండేషన్ వేసిపోయారు. ఒకసారి సీఎం ప్రామిస్ కింద ఉంటే అది 80% కంప్లీట్ అవుతుంది అన్నది అఫీషియల్, మాకు తెలియదు ప్రొసీజర్. సీఎం ఫౌండేషన్ వేసాడంటే ఎవ్వరు అడ్డం రారానందని చెప్పాడు పార్థసారథి. అట్లా ఆ బిల్డింగ్ వచ్చిందండి. అదే సందర్భంలో సార్ అంబేద్కర్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయించారు, ఒక బుక్ ఎగ్జిబిషన్ పెట్టాము.
ఈ లోపలికి వచ్చాడు ఆ ఎగ్జిబిషన్లోకి వచ్చి వీళ్ళంతా మా మనది మీ జిల్లా వాళ్ళేనా అడిగారు. అందరు ఫోటోలు పెట్టాం. ఆ బుక్స్ అన్నీ చూశాడు ఆయన. అట్లా ఆ 2-3 కార్యక్రమాలు అసలు ఎట్లా అంటే టోటల్గా మురళి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీరాజం, నేను ఇప్పుడు మురళి అంటున్నాను కానీ ఇప్పుడు మురళి సార్ అనాలి దానికి. అట్లా సార్తో పాటు ఉన్నాము. సార్ కూడా ఎవరిని కూడా ఒక్కసారి కూడా ఎవరితో హార్ష్గా మాట్లాడడం నేనేదో చూడలేదు సార్. అది పెద్ద అంటే ఒక ఫాదర్లీ అట్మాస్ఫియర్ని ఆయన మెయింటైన్ చేశారు. ఆయన చేతుల మీద ఇవాళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకోవడం, సార్ వచ్చి ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఈ పుస్తకం రాయడం, ఈ పుస్తకం తీసుకురావడం అనేది చాలా సంవత్సరాలు అంటే దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి ఒక పని చేస్తున్నాను. ఆ పనిలో భాగంగా ఇది ఒక బుక్ వచ్చింది. నేను ఎప్పుడు ఏం ఫీల్ అయ్యానంటే, ఇందాక జగన్ చాలా కఠినమైన వాస్తవాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఎవరు ఏం చదవట్లేదు, ఎవరిది వాళ్ళు చదువుకుంటున్నారు అనేది ఇవాళ అందరం ఫీల్ అవుతున్నదే. దాన్ని బ్రేక్ చేయాలంటే ఎవరిది వాళ్ళు చదువుకోవడమే కాదు, మన తెలుగులో పక్క కవినో చదవడమే కాకుండా అసలు పక్క భాషల్లో, ఇరుగు పొరుగు భాషల్లో ఎవరేం రాస్తున్నారు, ఎవరేం ఆలోచిస్తున్నారు. మనం స్కూల్ ఎడ్యుకేషన్లో, స్కూల్ టెక్స్ట్ పుస్తకాలలో ట్యాగోర్ని చదివాం, కీట్స్ని చదివాం, టెన్నిస్ని చదివాం, ఒడిచిపోయింది అంతే కథ. ఆ తర్వాత బయట వాళ్ళు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, అది పరిచయం చేయాల్సిన అవసరం ఉందనుకొని వాళ్ళని చదువుతూ, వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తూ అయితే ఒక లాంగ్ ప్రాసెస్. దానిలో భాగంగా ఇవాళ వరకు ఒక 28 మంది ఎక్స్ట్రాడినరీ రైటర్స్ నేను ఫీల్ అయిన వాళ్ళు. పర్సనల్గా నేను ఎవరినైతే నాకు ఎవరైతే నచ్చారో, నేను ఎవరిని ఇష్టపడ్డానో ఒక 28 మంది ప్రొఫైల్స్ రాసాం. ఆ ప్రొఫైల్స్ కేవలం ఆయన పలానా రోజు పుట్టాడు, పలానా రోజు చనిపోయాడు, పలానా రోజు అవార్డు వచ్చింది, అట్లా ఆ కేవలం బయోగ్రఫికల్ డేటా కాకుండా ఆ బయోగ్రఫీ నుంచి ఆయన ఏమన్నారు, ఆయన కవిత్వం గురించి ఏమన్నాడు, సమాజం గురించి ఏమన్నాడు, నేను వాళ్ళని ఎట్లా చూశాను, ఈ 2 ఆస్పెక్ట్స్ని కలుపుకుంటూ చివరగా వాళ్ళు రాసిన కవితల్లోంచి 2-3 కవితలు నేను అనువాదం చేసి అది కూడా యాడ్ చేశాను. ఎందుకంటే గుల్జార్ ఉన్నాడు, లేదా జావేద్ అఖ్తర్ ఉన్నాడు, లేదా ఇంకెవరు ఉన్నారు అనుకోండి, ఎంటీ వాసుదేవన్ గారు ఉన్నారు. ఆయన ఫలానా గొప్పోడు అని చెప్పడం మాత్రం సరిపోదు, వాళ్ళకి సంబంధించిన ఒక శాంపుల్ అని చూపించాలి. అంతే కదా సార్. మనం ఒక ఆయన ఇప్పుడు జగన్నాథనుడు ఎవరు ఆయన బాగా రాస్తాడు ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఆయన రాసిన 1-2 కవితల్ని కూడా యాడ్ చేస్తే అప్పుడు మన ఆర్గ్యుమెంట్కి బలం వస్తుంది. అట్లా ఉద్దేశంతో వాళ్ళ కవితలు ట్యాగోర్ నుంచి మొదలు పెడితే ట్యాగోర్, గుల్జార్, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఎంటీ వాసుదేవన్ నాయర్, గిరీష్ కర్నాడ్, జయంత్ మహాపాత్రావు, శంకా ఘోష్, లేడీస్కి వెళ్తే సుగత కుమారి, అట్లా చాలామంది లేడీస్ని ఒక చదువుతూ వచ్చాం. అందులో అన్నీ కలిపి ఇప్పటివరకు రాసిన అన్ని పుస్తకం వేస్తే ఇంత లావు పుస్తకం అవుతుంది అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుని ఒక 28 మంది ఇంకో 2 ఆర్టికల్స్ కలిపి ఈ పుస్తకం 214 పేజెస్ ఉంది. ఇప్పటికే అంత పుస్తకం చదవడమే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసం ఇది పార్ట్ 1గా తెచ్చాము. మళ్ళీ ఓపిక ఉండి మేము స్ట్రాంగ్ ఉండగలిగితే ఇంకో 6 నెలలకు ఇంకో పుస్తకం తెచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరి మీరు ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఎందుకు చేశారు అని చాలామంది అడిగారు నన్ను. ఎస్ఆర్ఆర్ కాలేజ్ అన్నప్పుడు ఒక ఫీలింగ్ అనుకున్నానండి, నేను చదివిన చోట, నేను పనిచేసిన చోటను, ముఖ్యంగా నేను చదివిన చోట నా ప్రోడక్ట్స్ని ప్రజెంట్ చేసుకోవాలనుకుని లాస్ట్ టైం ఆగస్టులో యాదవ్ కి భారత్ ఒక పుస్తకం రాసినప్పుడు అది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మా నాన్నగారితో చేయించాం. అక్కడ ఈ సభ అంతా కారణం రామకృష్ణ గారు. చాలా ఫోర్స్ఫుల్గా కాలేజీలో బిజీ ఉంది, ఎందుకు పోయి నా పర్పస్ కూడా అది కాదంటే కాదు మన రూమ్లో చేసుకుందామని ఆయన బలవంతంగా చేశారు. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ మీద మా నాన్నగారిని కూర్చోబెట్టి ఆయనతో ఆవిష్కరణ చేసుకొని వచ్చాను ఆ ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో. సెకండ్ పుస్తకం ఆ తర్వాత వచ్చిన పుస్తకాన్ని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ముందు చేయాలని. ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నప్పుడు మా నాన్న అంటే మా అమ్మ లేరు కాబట్టి ఎవరు చేయాలి, నా నాన్నకు పుస్తకం ఎంత మళ్ళీ నా నాన్నతో చేయడం కరెక్ట్ కాదని అప్పుడు ఆలోచించి నేను సార్ని రమ్మన్నాను. ఆయన కాలేజీతో అటాచ్మెంట్ ఉంది, నా పర్సనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయి, అట్లా తనను పిలిచాను. అట్లా అంటే ఈ కాలేజీలో ముఖ్యంగా ఏంటంటే నాకున్న అటాచ్మెంట్, సరే 3 ఏళ్ళు కాలేజీలో చదువుకున్నాను, తర్వాత 16 ఏళ్ళు ఈ కాలేజీలో పనిచేశాను. 1 కాదు 2 కాదు మిత్రుల 16 years 16 ఏళ్ళు పనిచేశాను. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా యాజ్ ఎ పోయిట్ నాకున్న అటాచ్మెంట్ ఏంటంటే 1975 నాకు బాగా గుర్తు, 75-76లో కేవైఎల్ గారు ప్రిన్సిపల్, ఆయననే ఆ హాల్కి విశ్వనాథ విశ్వనాథ మందిరం అని పెట్టి హాల్ పెట్టి అక్కడ ఒక సాహిత్య సభ పెట్టారు. సుధామా అని ఒక పోయిట్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు తను, ఆయన ఇక్కడ బిషప్ సాలమన్లో వర్క్ చేసేవాడు, ఆయనని పిలిచారు. దాని తర్వాత పిల్లలలో ఎవరైనా కవిత్వం రాస్తే కవి సమ్మేళనం అని చెప్పారు. ఆ 2 ఉపన్యాసాలు విన్న తర్వాత నేను వెళ్ళి ఫస్ట్ టైం ఒక స్టేజ్ మీద నిలబడి నాకు కవిత్వం జరిగింది విశ్వనాథ హాల్లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో. అది నాకు ఎస్ఆర్ఆర్ కాలేజీ నేను ఎప్పుడు వచ్చినా ఇట్స్ మై హోమ్, బ్యాక్ టు హోమ్ అనిపిస్తుంది.
అందుకోసం ఈ కాలేజీలో ఇవి చేశాను. ఒకవేళ ఇక్కడ ఈ యాదవ్కి భారత్ పుస్తకము జ్ఞాపకం వస్తుంది. హైదరాబాద్లో మా స్టూడెంట్ అడ్వకేట్, ఫేమస్ అడ్వకేట్, ఏదో సందర్భంగా కలిస్తే అనుకోకుండా నేను ఏదైతే అపార్ట్మెంట్కి పోయానో ఆ అపార్ట్మెంట్ లోపల డిస్కషన్ వస్తుంటే ఇట్లా నేను రామచంద్రరావు అంటే, అవును మీరు పలానా ఇక్కడ అడ్వకేట్ ఉన్నాడా ఏంది అంటే, అడ్వకేట్ ఉన్నాడు, అడ్వకేట్ మీ స్టూడెంట్ అట అన్నాడు. అడ్వకేట్ మీ స్టూడెంట్ అని చెప్తే, మా స్టూడెంట్ ఎవరబ్బా అంటే, వరంగల్ కేటీసీలో మీ స్టూడెంట్ అంటే సార్ మీ గురించి బాగానే చెప్తా ఉంటాడు, ఎందుకో వస్తే ఇట్లా కరీంనగర్ ఇట్లా ఇదే చెప్తుంటే నా పేరు ప్రస్తావన వస్తుందో చెప్తే ఆయన కలవాలి అనుకున్నాం. ఆయనే మిమ్మల్ని కలవాలనుకోండి, నేను వచ్చే తెలియదు కాబట్టి ఆయన కలవాలంటే ఎక్కడ ఉంటాడంటే ఈ ఫ్లోర్లో ఉన్నాడు అన్నాడు. ఫ్లోర్లో ఉంటే లుంగి మీద ఉన్నాడు, ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడుకుని పొద్దున మార్నింగ్ మాట్లాడుతూ ఉంటే నేను పోయి ఇట్లా తిరిగి వాళ్ళ ఇంటి దిక్కు క్వార్టర్ దిక్కు పోతూ ఉంటే ఆయన లుంగి ఉండి ఇటు తిరిగి చూశాడు. చూసి నమస్కారం సార్ అన్నాడు. అరే నువ్వేందా ఇక్కడ అని నేను అన్నా. నేనే రామకృష్ణ సార్ అన్నాడు. నువ్వు రామకృష్ణ కరెక్టే కావచ్చుగా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏంటి అంటే, లేదు అని నీ ఇంటికి. థ్యాంక్ యూ సార్. అట్లా మొట్టమొదటిసారి కవిత చదివిన కాలేజీ ఇదే ఒరవడిలో. ఒకవేళ నేను ఇంకా ముందు చేయగలిగితే, ఎందుకంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను, సమయం లేదు మిత్రమా అని. అట్లా సమయం లేదని 10 ఏళ్ళు గడిపాను. ప్రతి క్షణం అంటే ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది అనిపిస్తే, ఏ కొంచెం అయినా కూడా సమయం లేదు మిత్రమా. మన ఫ్రెండ్స్ అడుతూ ఉంటారు, బాగా రాస్తున్నారు, ఎక్కువ రాస్తున్నావు ఏంటంటే, టైం లేదు భయ్, రాయకుంటే అయిపోతుంది టైం నాది. అట్లా అనుకుంటూ వచ్చాను. అదే సమయం ఉండి ఇంకొంచెం కాలం ఉండగలిగి అంటే మంచిగుండి అని చేయగలిగితే వచ్చే పుస్తకాన్ని గంజే స్కూల్ ముందు చేద్దామని ఉంది. ఎందుకంటే నేను అక్కడ చదువుకున్నాను, 8th, 9th, 10th అదే స్కూల్లో చదువుతాను. ఇప్పుడు ఆ స్కూల్ బిల్డింగ్ బాగాలేదు, కానీ అయినా సరే మార్కెట్లో ఉంటుంది. అదొక నాకు ఫీల్ అయినా అక్కడ. అది పీజీ చదివాం, డిగ్రీ ఇక్కడ చదివాం, హై స్కూల్ గంజే స్కూల్. ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ పుస్తకం తీసుకెళ్తే అక్కడ ఆవిష్కరణ చేద్దాం అనుకుంటాను. ఇట్లా ఇప్పటికీ చాలా కాలాతీతమైంది. మీరందరూ వచ్చినందుకు నిజానికి ఇవాళ ఈ సభని నేను అనుకున్నది కాదు. ఎందుకంటే నేను కేవలం కాలేజీ ముందు సార్తో కాలేజీ బ్యాక్ డ్రాప్లో ఎట్లా అయితే ఆర్ట్స్ కాలేజ్ చేశానో అట్లా చేసి, అప్పుడు మా ఫాదర్తో చేశాను, ఇవాళ సార్తో చేస్తున్నాను. అట్లా అనుకుని వచ్చాను. రామకృష్ణ గారు నో అట్లయితే ఒప్పుకునే సమస్య లేదన్నారు ఆయన. అరే నేను అన్నాను దాంతో, అరే ఏం పోయి నువ్వు ఎట్లా ప్రిన్సిపల్ నువ్వు ఉంటే నేను బయట చేసుకుని పోతా అని చెప్పిన. ఇట్లా కూడా చెప్పాను, మా పని మేము చేసుకోపోతాం, మీకేంద్రా అట్లా ఊనిస్తాం మిమ్మల్ని అన్నాడు. అందుకోసం ఈ సభ ఏర్పాటు చేస్తారు. ఇంతసేపు మీరు అందరూ ఉన్నందుకు, మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.